టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా డబుల్ గేమ్ ప్లే చేస్తున్నారా? చంద్రబాబును ఎంత వెనకేసుకొచ్చినా లాభం లేదని భావిస్తున్నారా? పవన్ కళ్యాణ్ దృష్టిలో పడేందుకు ప్లాన్ చేస్తున్నారా? టీడీపీ పడవపై ఓ కాలు, జనసేన నావుపై మరో కాలు వేసి భవిష్యత్ కోసం ప్రయాణం మొదలుపెట్టారా? ఇప్పుడు విజయవాడ నగరం అంతా ఈ ప్రశ్నలపైనే చర్చ. బెజవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కలకలం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బోండా ఉమా పేరుతో ఫ్లెక్సీలు. విజయవాడ అంతటా ఫ్లెక్సీలు కట్టించిన ఎమ్మెల్యే బోండా. చంద్రబాబు ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు. ఫ్లెక్సీల్లో కనిపించని పసుపు రంగు సైకిల్ గుర్తు. పవన్ వైపు బోండా చూపుపై సర్వత్రా చర్చ. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కట్టించిన ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని విజయవాడ నగరమంతా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఫ్లెక్సీలు కట్టించారు. పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బోండా ఉమా పెద్ద పెద్ద ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఎక్కడా పసుపు రంగు కానీ, టీడీపీ సైకిల్ గుర్తు కానీ, చంద్రబాబు ఫోటో కానీ లేకుండానే ఈ ఫ్లెక్సీలు వేయించారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. విజయవాడలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ జయంతి, చంద్రబాబు, లోకేష్ పుట్టినరోజుల సందర్భంగా కానీ విజయవాడలో ఇలాంటి ఫ్లెక్సీలు ఇంతవరకు ఎప్పుడూ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఎమ్మెల్యే బోండా హడావుడిపై టీడీపీలో విస్తృత చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే బోండా ఉమా, పవన్ కళ్యాణ్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో రాజకీయ సమీకరణలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎమ్మెల్యే బోండా ఉమాకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇప్పించింది పవన్ కళ్యాణ్ అన్నది బహిరంగ రహస్యమే. మాటిమాటికి విపక్షంపై విరుచుకుపడే బోండా ఉమా తిరుపతి సభలో పవన్ కళ్యాణ్, కేంద్రం చంద్రబాబుపై విమర్శలు చేసినా పెదవి విప్పలేదు. పైగా పవన్ ను విమర్శించిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ను బోండా తప్పుబట్టారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని యాక్టివ్ చేస్తారన్న ప్రచారం సాగుతుండటంతో ముందు జాగ్రత్తగా పవన్ దృష్టిలో పడటానికి బోండా ప్రయత్నిస్తున్నారన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలోకి రావడాన్ని టీడీపీ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తున్న క్రమంలో బోండా ఉమా కట్టిన ఫ్లెక్సీలు ఎటు దారి తీస్తాయో చూడాలి. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.